ఇది పట్టుకో. ఏం చెప్పాలి? అది మైకా అది అట్లా పట్టుకోకున్నాడు మామూలుగా ఫోన్ పట్టుకున్నాడు. పట్టుకో అట్లా. అన్నీ కట్ చేస్తా నువ్వు మధ్యలోకి కట్ చేస్తావు కానీ అప్పటిదేదో చెప్తున్నావు కదా. జబల్పూర్ కాదు, బందేనగర్లో ఉన్నాం అప్పుడు. అయితే గోదాంలా దోపిడీ అవుతుంది, అంటే దోతాళాలు చేస్తున్నారు అన్నమాట. అయితే మేమున్న ఆడకట్టుకు కొద్దిగానే దూరం, చౌరస్తంత దూరం. అయితే నేను అంజాక చూడనికి పోయినాం, పాక చూసొద్దామని. అప్పుడు పిల్లలు లేవు. అప్పుడు రాముగాడు ఎంతున్నాడు, 2 ఏళ్ళ పిల్లవాడు ఉన్నాడు. అయితే స్వామిగాడు సంకలు ఉన్నాడు 6 నెలలు. వాడు 3 ఏళ్ళు ఉన్నాడు అనుకో రాముగాడు. స్వామిగాడేమో 6 నెలల పిల్లవాడు ఉన్నాడు. ఇంక అయితే ఆ గోదాం కాడికి పోతే ఏముంది, మొత్తం అందులో మంచి నూనె డబ్బాలే, మొత్తం మంచి నూనె డబ్బాలే. అయితే మంచి నూనె డబ్బాలు, అయ్యో మంచి నూనె డబ్బాలు అందరూ కూడా పోతురు. ఎప్పటి నుంచి కూడా పోతురు ఏమో. మాకు 9 గంటలకట్ట తెలిసింది. ఇక ఆడిపోయినాక చూస్తే పావే తెద్దామా అనే అందరు తీసుకుపోతారు పామారే అని పోయినాం లోపలి. పోయినాక పోలీసు వాళ్ళు వచ్చిరు. ఇక గేట్ కాడ నీళ్ళు పడ్డారు. ఇక ఇక్కడ పోయేటోళ్ళు ఇటు వస్తలేరు, ఇంట్లో పోయేటోళ్ళు ఇల్లు వస్తలేరు. పోయినాక కొడుతా ఉన్నారు. ఇక అయితే ఏం చేసినాము, ఫస్ట్ పోయినాము ఒక డబ్బా తీసుకున్నాం. ఇక డబ్బా కుక్కలు కొడుతున్నారు అనమాట. అలా కొబ్బరి డబ్బా, ఆవాల డబ్బా, మంచినీళ్ళ డబ్బాలు ఉన్నాయి. ఇక కుక్కలు కొట్టిన కొద్ది చూస్తా ఉన్నారు. ఇక ఒక డబ్బా తీసినాం. ఒక డబ్బా తీసి నేను చూడని పోయినా. చూడని పోగానే ఫస్ట్ నేను ఒకదాన్ని చూస్తామని పోయినాం. పోయి ఆ డబ్బా తీసుకున్నా. అయితే తీసుకొని వచ్చింది. ఇక వీళ్ళందరూ ముడిచిరు. ఇక డబ్బా తెచ్చింది తెలియదు అప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు తెలియదు. ఇక దావే మలవదని దాన్ని మలవైనాం. ఇక పోయా పోయిన నన్ను లోపల పంపించారు. ఇక బయట పోలీసులు వచ్చారు అప్పుడే. ఇక అందులో వచ్చినాక ఎట్లా రాణిస్తలేరు, వస్తుంటే కొడుతూనే ఉన్నారు. ఇక లోపలికి వచ్చారు. అప్పటికే వాటర్లా అయిపోయింది. అది ఇంత అడుగులు మోకాల వాటికి వస్తున్నాయి. నీళ్ళు అరికాలు మునిగిపోయినాయి నూనెలా. ఇక ఒక రూమ్లో పోయి దాచుకుని. ఇక నేను కూడా అలా ఇరికినా. అలా ఇరిక వరకు అలా ఏమైంది, ఇక కొడుతా ఉన్నారు. నేను కింద కూర్చున్నా. అలా దాచుకుని నాకు దాక్తలేదు. కింద కూర్చున్నా. అమ్మ చూసినా నన్ను పంపించారు. వీళ్ళు ఎంత హుషారున్నారు, వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళు ఏం చేసినా చూసినా ఒక్కడే ఉరికిని. ఇక అలా అటు ఇటు చూస్తారు కదా, ఒక్కటే ఉరికి దెబ్బకి వచ్చినాయి. ఇంత మరి ఏమైనా కదా ఏ స్వభావాన్ని ఎడిపోయినావమ్మా. ఫస్ట్ నూనె డబ్బా తెచ్చినా మళ్ళీ పోతా అంటే పోలీసులు వచ్చేదాన్ని. వద్దు పోకు, మన దేశం కాదు, మన లెక్క కాదు, వద్దు అని. అదే ఎన్ని ఏళ్ళు తిన్నాం, 2 ఏళ్ళు తిన్నాం ఆ నూనె. 2 సంవత్సరాలు. ఆముదం నూనెనా? మంచి నూనె. మంచి నూనెనా? అప్పుడు పేర్లు లేవు కదా, పల్లి నూనెలాగా పట్టిస్తుండే కదా. పట్టించినాడు. అప్పుడు డబ్బాలు వస్తుండే 18 లీటర్. ఇప్పుడు వచ్చిన డబ్బాలు వస్తుండే, సైజ్ పెద్దగా ఉండే డబ్బాలు. అది 18 లీటర్ల డబ్బా. 2 ఏళ్ళు తిన్నాం. ఇక బాటలలో పోసుకొని, లీటర్ బాటలలో పోసుకొని ఇది మళ్ళీ వచ్చింది తెచ్చింది. మంచిగా మళ్ళీ వచ్చింది తెచ్చింది. హుషారుంది. మళ్ళీ తెచ్చింది రాములు వాళ్ళ అమ్మ, సామ్యాన్ తల్లి అంజక్క. మళ్ళీ వచ్చింది తెచ్చింది. లక్ష్మి తెచ్చింది. చూసినా నువ్వు చెప్తలేనా మా ఎంట తీరాది. మా ఎంట పోతే మా నార్మల్ దొరికిపోయాడు కదా అప్పుడు. చిన్నగా ఉన్నా నేను. ఎన్నేళ్ళు ఉండొచ్చు నువ్వు అప్పుడు? 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నా. ఎంత చిన్నగా ఉన్నావు? 11 ఏళ్ళలో పెళ్ళి అయింది. 14 ఏళ్ళు ఉన్నాను పోయి. అట్లా ఇక లైఫ్ ఎప్పుడు మర్చిపోలేదు. నేను ఇక మర్చిపోలేదు. ఊకే అప్పటికి ఓలోలు కొట్టారు, సామాన్లు కుట్టలేదు. ఆ పెద్దమ్మకి రాములు గారు ఉన్నాడు, స్వామి గారు ఉన్నాడు. ఇద్దరు ఉన్నారా?
స్వామిగాడు 6 నెలల పిల్లగాడు. ఈ గణేష్ కృష్ణ హోటలే కావచ్చు లాస్ట్ సామాన్నే. ఇక ఎటు పోయినా కానీ అది చేసుకుంటా నాకు ఎక్కడ నడిచినా కానీ కూడా ఆ, ఎన్ని కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడుస్తుంటుంది. 15-18 కిలోమీటర్లు నడుస్తుంటుంది. ఆటోలు ఉండకపోదు నేనా కేజీ విలేజ్లో దిగుతాము. ఇప్పుడు తూప్రాలో దిగుతాము. ఇప్పుడు ఈ ఊర్లో కొట్టరాసు రైలు కొట్టరాసు ఉంటాయి కదా, ఇక ఆడ దిగి నడుచుకుంటూ వద్దాం అడవిలోకి. నడిపించి నాడు డాడీ తిట్టిండు ఇక మీరు హుషారున్న భార్యలను చేసుకోరు, నాకు హుషారు లేదు, దంద రాదు, ఏం రాదు. అది ఏదో కోపంలో అది తిడుతా ఉన్నాడు. వద్దట చేసిరు ఆ పెళ్ళి అట్లా చేసిరు ఇట్లా చేసిరు అని అంటే ఇక నాకు కోపం వచ్చింది. ఇక మంచి సామాన్ అమ్మాలి, దొంగ సామాన్ ఓరమ్మన్న మంచి సామాన్ అమ్మాలి. ఇంత సామాన్ దొంగ సామాన్ అమ్ముతారా? అవి పట్టుకోగానే నల్లగా అవుతున్నాయి. కొట్టరా తిట్టరా? అప్పుడు అట్లా అందురా ఇనుప సామాన్. అప్పుడు ఇవి ఉండకపోతున్నాయి ఇనుప సామాన్ నుంచి సామాన్ వస్తుండే 12 రూపాయలు ఏం పడు ఒక ప్లేటు గ్లాస్ కటోరా. 12 రూపాయలు పడు. 25 రూపాయలు 30 రూపాయలు 50 60 అవుతుంది. అప్పుడు ఎట్లా అమ్మాలో నాకు తెలియపో చేద్దామంటే మా యారాలు ఈరం వచ్చి మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తుండే. అమ్మని చెప్పకుండా కనిపించి చేసేస్తుండే. ఆమె అమ్ముకుంటుండే. ఒకనాడు పోతుండగా బస్సు బ్రిడ్జి ఇప్పుడు చర్యలు పోతున్నారు బ్రిడ్జి లేదా, ఆ బ్రిడ్జి కొన్నాకొచ్చి గుద్దుకుంది ఈత చెట్టుకు. ఇట్లా అయిపోయింది. ఏమో పోతామా పానం పోయేది ఏమో ఈ బతికేందుకు కాసేపు పిడబోతుండే. ఆ దేవుడు ఇంకెందుకు బతికిస్తుండే ఏమో నాకు పిడబోతుండే. ఎందుకంటే ఏ లక్ష్మి అని గోనాకాలు అని చెప్పారు. అప్పుడు ఎంత ఉంది? 12 ఏళ్ళనే అట్లా అనిపించింది నీకు? 14 ఏళ్ళ అట్లా ఎందుకు అనిపించింది మరి? బతుకు చచ్చిదే ఇక దేవుడు బతికించాడు. చచ్చిపోతే పీడవుతున్నాడు. ఎవ్వరికేం బరువులకు గా ఏజ్లా అన్నవాడు. అప్పుడు వసుంధక్క కూడా కుట్టలేదు కావచ్చు. ఎవరు లేరు అప్పుడు. అట్లా ఎందుకు అని లేకపోతే ఇది చేసాము. అప్పటికి ఏం బరువు బాధ్యతలు ఊకే తిట్టుబడాలంటే బడనికే తిట్లు పడుతుంది. దొరికొచ్చిరా నన్ను. మా అయ్యగాడేమో మంచి చూసుకో, మంచి చేసుకో, మంచి చేయకపోతే నన్ను గేటు అయ్యగాడకు అందరు పెడతావా? మరి ఎందుకు తీస్తున్నా నేను? నాన్నగారను మరి ఆయనేమో మంచి చేసుకోవాలి, చేసుకోకపోతే గేటు కాడ పోస్తా నరికేస్తా అన్నాడు. వీళ్ళేమో గిట్లా చెప్తుంది. ఎంత అందుకే అనొద్దే. కానీ లైఫ్లో అంటే వీళ్ళు బాగా ఫాలో చేసి ఎవరు మా ఈరక్కనే కానీ, మా గోనక్కనే కానీ, మా అంజక్కనే కానీ, మా పెద్ద బావనే కానీ, మా నడిబావనే కానీ ఒక కన్న బిడ్డలు అది కానీ లైఫ్లో మరవ అంత పాలన చేసి ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యి వాళ్ళు పెద్ద మేధావులు అయ్యి మాకు పేరునాలు పెడతారు. తప్పేముంది? నేను కట్ చేస్తా కానీ ఏమని అనుకో, మెయిన్ పెడతా. ఒకళ్ళని ఎక్కువ తక్కువ ఇవన్నీ పెట్టదు. నూనె పీల తెచ్చి పెడతా. కట్ చేయ ఇవి లాగ్ లాగా. అట్లా ఇప్పుడేం ఒకళ్ళని మెచ్చుకోవడమే పెడతా. ఎవ్వరైనా సరే, ఎంత పగలైనా వాళ్ళు గిట్టా గట్లా ఇప్పుడు అన్నావు వాళ్ళ గురించి అవన్నీ తిన్నా డాడీ. సరిపోయింది అన్నం అది రవ్వ. కానీ అప్పుడు ఎట్లా ఉండంటే తారీఖు ప్రయాణం చేస్తుండంటే కార్ ట్రైన్లా జనరల్ ట్రైన్లా ఒక్కొక్క డబ్బాల ఈడికి ఎంచుంటే ఆడదాకా కాటన్. ఏం కాటన్? సామాన్లది అందరినీ అంతా మెటీరియల్ ఉంటుండే. కాటన్ ప్యాక్ చేద్దురు, తాళ్ళతోడు కడుదురు, మళ్ళీ అందులో ఇరకబెడుతురు. చూస్తావా ట్రైన్లో ఎట్లుంటుంది అవన్లా. ఇక దాని మీద పడుకుంది. ఇక ఆ ప్రయాణం ఎట్లా చేసినామో ఏమో. నేనంటే వీళ్ళకి అవసరమా ఇంత తెలియదు కదా అప్పుడు. ఈ దొంగ సామాను అమ్ముడు అవసరమా
సంతలు అమ్ముతారు అంతా దొరుకుతాయి ఇక ఎవరు రాని రాకపోని ఇక ఉమ్. ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చే ఇంత చూస్తున్నా వీళ్ళది దొరకకుండా అమ్ముతారంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారేనా? ఇప్పుడు నీకు అమ్మిన నేను ఆ, అది బాగా కావాలను నేను రుద్దుకొని మాలిష్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను అవునవును. చేసినట్టు. అది సామాన్ పట్టుకోగానే అప్పుడే నల్లగా అవుతుంది అది ఆ సామాన్ ఆహాహాహా. పట్టుకోగానే అప్పుడే నల్లగా అవుతుంది అది ఆ, ఇప్పుడు నల్లగానే నీ ఇంకా ఆశకి ఇంకో అడకట్టు తిరుగుతావు కదా అవును. అది నల్లగా అయిందని నిన్ను పట్టుకుంటే ఇక నేను ఇచ్చిపెడతారు వెళ్ళిపోతారు ఇక ఆహాహా. అసలు దొంగ అది. ఇప్పుడు ఏది కొత్త సామానా? కొత్త సామాన్ అలాగ అవుతుందా, ఇనుప సామానా? ఇనుప సామాన్ని ముంబైలో ఉమ్, ఇనుప సామాన్ని తయారు చేస్తారు స్టీల్ సామాన్ ఉమ్, ఇప్పుడు స్టీల్ ఉన్నాయా ఉమ్. అది ఇనుప సామాన్ స్టీల్ వేసి పాలిష్ చేస్తారనమాట ఆహాహాహా. ముంబైలో రైట్ రైట్ రైట్. అది తీసుకోవద్దురు దొంగపాలు గట్ల చెప్పు, నీ నాగమాల షార్ట్ కట్లా నువ్వు చెప్తే నాకేమవుతుంది? నాగమాల అందురుతుంది అది నేను వస్తేనే ఇంత ఆలోచన వస్తుంది అది 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు అదంతా ఒక్క రాష్ట్రమా ఇదే మొత్తం తిరిగి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు దందా వాళ్ళెప్పుడు వాళ్ళెట్లా చేయొచ్చు పాపం వాళ్ళెట్లా బలి కావచ్చు కానీ కానీ ఇప్పుడు మనం జరిగిన డాడీ పోతే అన్నీ చూపిస్తాడు ఇక మేము గీడున్నాము ఈ గీడ ఉన్నాము గీడ తిరిగినాము ఇట్లా పోయినాము అట్లా పోయినాము ఇక మాకు ఇవేమో చెట్లు అవునా డాడీ? అక్కడ పోతే ఇక ఇటు తిరిగినాము ఇక్కడ తిరిగినాము ఇక రాయపూర్లు ఉన్నాము ఈ బస్ స్టాండ్ ఉన్నాము రాయపూర్ రైల్వే స్టేషన్ ఎన్నుకున్నాము అని చెప్తుంటారు స్టార్టింగ్లో నాన్న ఆసాంలో కూడా ఉన్నారు ఇక్కడ తిరిగి అది అట్లా ఆడకు, జిప్పు జిప్పు వస్తే సౌండ్. అప్పుడు అన్ని దందాలు చేసిన కానీ నేను మాత్రమైతే మస్తు మూడప్ అవుతున్నాను ఎందుకు? అటు ఇక ఏం చేసిరు లేలే మీరు నేర్పురి దందా నేర్పాలి నాకు హుషారు లేని పెళ్ళాన్ని చేసిరు అంటే వీళ్ళు ఇప్పుడు ఈ సమమ్మ ఈ రక ఆర్తిని పంచుకుందాము మా బావాన్ని మా బావ లాక్ చేస్తుండు ఇక పెళ్లి చేద్దాం కుమార్ పెళ్లి చేస్తే ఇక మేము పంచుకుందాం అన్న ప్లాన్ మీద పట్టి చేసిరు పెళ్ళి మీ డాడీకి ఫీలింగ్ ఇప్పుడు వద్దు పెళ్ళి నేను ఇంక జర చదివినాక చేసినాక చేసుకుంటా అని మీ డాడీ ఆ పెళ్ళి అనేది ఏమైందంటే నాకు చెల్లెలని పిల్లని చేసిరు చిన్నపిల్లని చేసిరు అని అంటే ఇక వాళ్ళు ఏంటో పంపిస్తుండే సామాన్ తీసుకొని ఆ పోతే నాకేమో సాము చెప్పరాదా ఈయనరాదా మళ్ళా ఏది హిందీ రాదా చెప్పనికి రాదు ఇక ఇట్లా నేర్పూరి అంటే సరే రా అని అంజక్క దొరికిపోయాను అంజక్క నేను పోయాక ఈ రకం పోయినాను పోతే ఏం చెప్పాలో అర్థమైతే వాళ్ళకి చెప్తుంటే ఏ కిట్నా కిట్నా అంటే ఎంత చెప్పాలి మాక ఏ గిట గిట చెప్పాలి అది మర్చిపోయి అన్నారు వాళ్ళు మళ్ళీ నేను అవి అక్షరాలు అది మర్చిన కోపం వచ్చింది 2 సార్లు పోతే ఇంటికి వచ్చినాక ఎక్కిరిస్తున్నాడు మీ డాడీ ఏమమ్మలే మీ పెరిగింది ఇక నాకు సరే పాక వస్తా అని పోయినాం మళ్ళా అది ఏమైంది చెప్తుండగా ఏం చేసింది కోతి నా ఏంటనే మా యారాలు మా ఈరక్క మా ఈరక్క నా ఏంటనే అరే ఏంది మే తిరగక వచ్చి గీడ కూర్చుంది అని నేను ఆమె చూసుకుంటే నేనున్నా వస్తున్నాడు ఎత్తేసింది గంప దులుపుకుంటుంది అప్పటికే మస్తు అమ్మింది బేరంగాలే అనుకుంటా దులుపుకుంటా చాయ్ తీసుకుంటా సుబ్బు దులుపుకుంటా ఏదో ఏదో చేస్తుంది ఏంది ఇట్లా చేస్తుంది అని ఇక నాకు కోపం వచ్చింది ఏ కిట్నా అంటుండు గిలాస్ పట్టుకున్నా గిన్నె పట్టుకున్నా ప్లేట్ పట్టుకున్నా ఏ కిట్నా అంటే వస్తలేదు నీకు రాదా అమ్మాయింది అంటారు అర్థమవుతలేదు ఏ కిట్నా అంటే ఓడొచ్చేమన్నాడు ఎంత అని ఆమె చెప్తే హిందీలో చెప్పింది ఈ రక చెప్తే 45 అని చెప్తున్నాడు ఆ బొమ్మినికి ఇంగ్లీష్ వచ్చు నేనన్నా లేలో 45 అన్న ఇంగ్లీష్ ఆతా తోడా అలా వరకు సువ్వు మన నాకు తెలియదు అమ్మ అమ్ముతుంది కాదు ఆయన ఎంత 1200 ఏమో అమ్మిన తీసుకురు ఎత్తేసుకుంటుంది ఇక గిన్నెలు సరే అన్న అయితే ఇంగ్లీష్ అయితే వస్తుంది అక్షరాలు అయితే వస్తాయి
ఈ ఇంగ్లీష్లో చెప్పుడు పెట్టిన అమ్మేది వచ్చి ఓ అమ్మిందయ్యా అంటే ఈ బేరం ఎన్నేళ్ళ కింద ఇదంతా? నా పెళ్ళి అయినాక 3-4 ఏళ్ళు దొరికిపోయింది. ఎన్నేళ్ళు కావచ్చు? నేను 30 ఇవనే ఉంది 30 ఏళ్ళు 45 45 పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది డాడీ 74 మీ మ్యారేజ్? మ్యారేజా 50 సంవత్సరం 50 years. పెళ్ళి మీ పెళ్ళయి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటున్నా? 54 సంవత్సరం. ఇదే 54 సంవత్సరం. 74 అయిందా? 78 78 1978 16 తారీఖు మార్చి 3వ నెల. పెళ్ళి 3వ నెలలో 16 తారీఖు 1978. వీళ్ళ దోస్తు మంచిగా కొట్టించు 78 అది 79 అనుకుంటా. పెట్టి బుద్ధిపించినట్టు వచ్చినాడు అత్తరాలు అన్ని ఒడగొట్టుకొని కూర్చో. కలకత్తలో పోయిందా వాడు గిన్నెల బస్తలు ఎత్తుకపోయింది అన్ని మాయి కూడా ఫంక్షన్ అది ఉంటే యాసిడ్ ఒడగొట్టడం. 79 16 తారీఖు మార్చి 3వ నెల. మార్చ్ 16. 16 తారీఖు అదే మార్చ్ 16 తారీఖు. 16 తారీఖు డేటు మార్చి 3వ నెల 79 సంవత్సరం 1979. 79 అంటే 79 అది ఒక 21. 74 అండి అని 74 అన్న 79 అంటే 21 ఇది ఒక 25 56 సంవత్సరాలు. ఏంటయ్యా 6 years. 56 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు తీసేయి. 56 సంవత్సరాలు అంటే 1979 21 53 సంవత్సరాలు నేను కథ చెప్పాడు. 53 సంవత్సరాలు 56 సంవత్సరాలు అంటే అప్పటికి 18-20 ఏళ్ళు. నువ్వు ఉన్నావు అప్పుడు 18 ఏళ్ళు ఉండొచ్చు. 18 56 72 ఉంటా అసలు. నువ్వా? దాన్ని బట్టి 172 ఏజ్ కొట్ట తీనిది పెళ్లి డేట్ పెట్టుకుని అప్పుడు పెళ్లి అప్పుడే 18 దాకా 18 ఏం లేదు 16 ఏళ్ళు ఉన్నావు 15 ఏళ్ళు ఉన్నావు. ఇప్పుడు నేను అంజాద బట్టి చూస్తే ఇప్పుడు పిల్లలను బట్టి చూస్తే ఆ ఏజ్ 18 దాకా 18 లేదు 17 17 16 ఉన్నావు 16 అప్పుడు ఎస్ఎస్సి అయిపోయింది. 16 yearsకి అవుతుంది. 10th 16 yearsకి కంప్లీట్ అవుతుంది కానీ 10th అయిపోయినాక 2 సంవత్సరాలు పెళ్లి. ఓ డాడీ 18 years కైనా 13 సంవత్సరాల. దాన్ని బట్టి చూస్తే 72 ఏళ్ళు వస్తుంది ఏజ్ బట్టి పెళ్లి డేట్ బట్టి. అప్పుడు అందాజ బట్టి రాపిచ్చినప్పుడు స్కూల్లో సర్టిఫికెట్ ఏజ్ పెద్దగా ఉన్నా కానీ మనం ఆడికేంచి వచ్చినాక పొడంచెల్లో 2 ఏళ్ళు ఉన్నాము. పడంచెలనా? 2 సంవత్సరాలున్నర 3 ఏళ్ళు అనుకో 2 ఏళ్ళు ఉన్నాం. మళ్ళీ శంకర్పేటలో 2 ఏళ్ళు ఉన్నాం. 2 ఏళ్ళు ఆడ 25 ఏళ్ళు ఉన్నాము. పొడంచెల్లో 25 ఏళ్ళు ఉన్నాము. మళ్ళీ ఆడికేం పోయినాక ఇక జీరాబాద్ ఉన్నాము, వికారాబాద్, చించెల్లి, సిటీలోనే మేము పుట్టిన కానుండి నాసపూరు ఇక్కడ పోయినాం. కర్ణాటక సైడ్ పోయినాం. అవన్నీ తిరుక్కున్నాక తర్వాత రాయచూరుకి వచ్చినాం. రాయచూరులో కూడా 3 ఏళ్ళు ఉన్నాం. అక్క అప్పుడు 8 ఏళ్ళు కడుపుంది చెప్పు. తర్వాత ఆయన వచ్చిండు లక్ష్మకన్ మా అక్క కొండక్క. అదే లక్ష్మకు ఉండేనా? లేదు లక్ష్మి తర్వాత రజని ఉంటలే. అప్పుడు రజని ఉంటలే. నేనేమో నాకు 8 నెలలు ఉంటే అక్క డెలివరీ అయింది. కొడుకు చచ్చిపోయింది. నేనే ఉన్నా హాస్పిటల్లో. ఎవ్వరు లేరు అందులో. 2 రోజులు ఉన్నా.
మళ్ళీ ఆడికేసి జగ్గల్పూర్ పోయినాం. ఉమ్. ఆడ 2 ఏళ్ళు ఉన్నాం, 3 ఏళ్ళు ఉన్నాం. అప్పుడు అక్కడ నడుస్తుంది. మళ్ళీ హైదరాబాద్కి వచ్చినాం. హైదరాబాద్కి వచ్చి మళ్ళీ అరేగ్మాలు అది ఇది ఇక్కడ పోయిందమ్మా. అప్పుడు కూడా ఇదే పైసా చూసినాము. ఉమ్. ఇదే పైసా 60,000, 70,000, 60,000, 70,000, 80,000 చూసినాం. మరి ఉమ్. ఎక్కడ పోతుందో అది గుర్తుపెట్టుకోలేము మేము అంతా. ఇప్పుడు అప్పటికి డాడీ చెట్మికించే నడుస్తుంది కానీ నేను అంత యాక్షన్ తీసుకోలేదు, అంత తీసుకోలేదు. ఈ తర్వాత శేఖర్ పుట్టినాక కూడా మళ్ళీ గిద్దల్పూర్ పోయినాం. గిద్దల్పూర్ పోయి మళ్ళీ 2 ఏళ్ళు ఉన్నాం. మళ్ళీ అక్క ఆడికి వచ్చి జగదల్పూర్ ఒకటే సాధించు, అది ఒకటే బేరం పైసా మంచిగా పైసా దంద చేసుకొచ్చి నాకు ఇస్తుండగా వెంకటేశ్వర చూసి ఆ ఇనుపది ఆయన ఇచ్చిండు చూడు పెట్టే. ఆ పెట్టెకి ఎంత తీసుకుంటు మరి ఆయన 500 తీసుకుని 500 ఇచ్చి కొనుక్కున్నా ఆ ఇనుప పెట్టే. అప్పుడు నా దగ్గర ఉండేది చూడు ఇనుప పెట్టే. నాయన దగ్గర తీసుకున్నది 500 పైసలు తీసుకుంటా. అమ్మ ఏ వస్తువు అయినా పైసలు తీసుకొని ఇస్తుండే తాత. ఒక్క వస్తువు ఒక్క రూపాయి కూడా తీసుకోబిడ్డ అనకు. ఒక్కొక్క పేరెల్లో ఇప్పించిండు 5 రూపాయలు నా పెళ్ళకు. పైసలు తీసుకున్నారు దాన్ని కూడా ఇవ్వకపోయినా మరి. అప్పుడు తెలియదు కదా, ఫస్ట్ పెళ్ళైన కొత్తలా. పెళ్ళైన కొత్తలో ఇక అన్న పెడితే ఏం చేసిండు వెంకటేష్, ఆ మూలలు మూతి ఎలుగు వేసి తీసుడు పెట్టిండు దాన్ని. ఇక నేను ఇక్కడ మాలుకోత పైసలు ఇవ్వంటే ఇస్తే అంతా మొత్తం తనంతా గీకినట్టు అయింది. అవి మూలలన్నీ పడ్డాడు. ఏందని చూపిస్తే ఎవరి వెంకటేష్ ఎవరు? మన మన అంత దొంగ ఒకసారి తీసి మా సంచులకే తీసి 15 రూపాయలకు ఒక ప్లేట్ అమ్మిడు. అప్పుడు ఇప్పుడు ఈ స్టీల్ అమ్ముతున్నాం, ప్యూర్ది. అక్కడేమో నాగన్మాలు అమ్మినా కదా, ఇక్కడ ప్యూర్ది అమ్ముతున్నాం. తీసిండు మళ్ళీ పోయిండు 15 రూపాయలు కొట్టి అమ్మిండు. ఎవరు అమ్మినాడు? నేపాల్ పిల్లగాడు వచ్చి నేపాల్ తీరే ఉంటాడు కదా, ఆ నటి మొఖం బిడ్డి మొఖం అంతా నేపాల్ పిల్లగాడు వచ్చి అమ్మినట్టు వచ్చి ఆడితే నేను నమ్మలంటే కట్టేసి కొట్టి 2 కాళ్ళు 2 చేతులు ఎంత గట్టేసి కొట్టి ఒప్పుకున్నా. మరి నేనే తీసినాను. అదన్నా చిత్ర నరసింహ ఉండే అప్పుడు. నరసింహ పెళ్లి కాలే అప్పుడు. కానీ లైఫ్ మాత్రం అయితే మస్తు ఎంజాయ్ చేసాం. ఇంత యాదికి రాలే, అమ్మనే యాదికి రాలే, నాయన యాదికి రాలేదు, ఎవ్వరు యాదికి రాలే. మేము పుట్టినాక ఇటు వచ్చిరు ఇక నర్సాపూర్కి. ఇక అటు ఉండి నేను పుట్టినాక, నువ్వు పుట్టినాక కూడా హైదరాబాద్నే ఉన్నాం. అశోక్ నగర్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చేట్లా అయినా కానీ ఇక సాధ్యలేదు. ఇక బట్టి కూడా మంచిగా ఎదుకొచ్చిన బాధ అనేసి జ్వరం వచ్చింది. ఎవరు చూస్తలేరు అని మన ఊరోళ్ళు అందరూ వచ్చిరు. ఇక వద్దు కుమార్ ఇంటికి రాడానికి ఒక గోనాక ఉండాలి. అప్పుడేమో గోనాకని అన్నది, ఎవరు చూడరే, ఎవరు చేయరు, రారు చూడరు, డెలివరీకి ఎవరు రారు చూడరు, కాంతులకు మీ అమ్మోళ్ళ ఇంటికి అని గోనాకని ఉండే అప్పుడు. ఇక తర్వాత పిల్లలు అయ్యారు, జ్వరాలు వస్తున్నాయి అంటే అందరు వచ్చిరంటే సరే ఇక్కడనే రాండి, ఆడ ఉండి ఏం చేస్తారు, ఇక్కడనే రాండి, ఇక మేము అందరం ఇక్కడనే ఉన్నాం, ఇటే రండి అమ్మ అని వేస్తామమ్మకి ఇట్లా అన్నాడు. ఇక ఇటే రండి అమ్మ, మరి ఇక్కడనే ఉన్నాం, అందరం ఒక దగ్గరనే ఉన్నాం కదా, అప్పుడేమో అక్కడక్కడ పోయినాం కదా, ఇంకా ఇటే రండి అనే వరకు నరసాపురం వచ్చినాం. అప్పటికి నువ్వు 2 ఏళ్ళు ఉన్నావు. ఇక నిన్ను పట్టుకొని బాగా ఆడుతురు. ఇక ఎవరు వెంకటేష మస్తు ఏడిపిస్తుండే నేను. ఇక మా సార్ అందరూ ఆడుకో. ఫస్ట్ రూమ్ రెంట్ లమ్మడోళ్ళు ఇట్లా కదా. ఇక నరసాపురం వచ్చినాక దుకాణం పెట్టినాక లోడ్ పడ్డది ఇక నా మీద. ఏడ్చాన్ని అక్కడక్కడ తిరిగినాము, అక్కడక్కడ చేసినాము, అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాం, పైసా అంతా పాడైపోయింది. ఏదన్నా దుకాణం పెట్టుకొని సెటిల్ అవుదామని ఎంత ఆశతోడని పెట్టినాం దుకాణం. సాతియలేడు డాడీ, ఉండాలి 1 నిమిషం కూర్చోలేడు. ఇప్పుడు మాట్లాడతాడు కానీ ఎట్లా కోపం వస్తుంది, మస్తు కోపం వస్తుంది. అంతా లేచి కూర్చుంటాడు. అదే ఇప్పుడు అదే దుకాణం ఉండుంటే సైడ్లో పోయి ఇంకా వేరే దుకాణం దొరుకుతుంది కదా కిరాయికి. పెడదామని ఆరాటం ఉంటుంది, పెట్టినాక కుసకపోవు. నాకేమో చదువు రాదు కదా, చదువు వస్తేనేమో మంచిగా రాసి పెడుతుంటి, లెక్కలు చేయాలి.
లెక్కలాంటి చేస్తా. ఒకవేళ నువ్వు ఉద్దర పెడతావు పేరు రాయాలి కదా ఆడ. గుడ్డిగా రాసి పెడితే ఒరియాలి ఏం తెలుస్తుంది? అవును. ఎంత మొత్తుకున్నా ఏం లేదు. అదే ఇప్పుడు కంటిన్యూ వస్తే మస్తు ఉంటుంది. ఇప్పుడు అదే దుకాణం ఒకవేళ వాళ్ళు దుకాణంలో సైడ్ అది ఎంగులేటర్లు వాళ్ళగొట్టి ముత్యాలు దొంగతనం చేసి అది ఇట్లయితే కాదనేసి చేసినాం. అది అట్లనే ఉంటే వేరే షాపులు కూడా దొరుకు ఎవరన్నా అమ్ముదురు. వెంకటేష్ అట్లా పెట్టి బీరో వెంకటేష్ కొన్నాడు కాతీయలేడు. ఆడికైనా కానీ 2-3 నెలలు బంద్ చేసి నెల 1000 రూపాయలు బంద్ చేసి అయినా కానీ పెట్టిన వసూళ్ళకు మిత్తి పైసలకు వసూళ్ళకు పోయినాం. మళ్ళీ వచ్చి మళ్ళీ కుళ్ళ పెట్టుకోవాలి. మా అత్త మీ నాయనమ్మ కూడా కూర్చుంది. పొద్దున కూడా పోయి కూర్చోత్తమ్మ పోయి అంటే పాపం కూర్చున్నది. పట్నం సాయం వస్తే కూడా కూర్చురు. ఇద్దరు అక్క చెల్లెలు కూడా కూర్చుంది. చెప్పవు పట్నం సాయం అంటే నానమ్మ వాళ్ళ అక్క అదే నరసింహ నాయనమ్మ. అప్పుడు ఇట్లా ఓపెన్ ఉంటే సెటిల్ అయిపోతుంది కదా. రోడ్డుకు మంచిగా దొరికిపో కొందుం కూడా. అప్పటి నుంచి నాకు భయం వీళ్ళు సాధిస్తారని నాకు నమ్మకం లేదు. అప్పుడు మా ఓర్వ కాదు హెల్ప్ చేస్తారని అంత నమ్మకం లేదు. షాపులు పెట్టినా కానీ కూడా మళ్ళీ నేను ఒక్కదాన్ని రాళ్ళతో గుద్దుకోవాలి సాయంత్రం. ఇక గిట్లనే ఎవరికైనా పైసలు ఇస్తే చెప్పిపోతుండే గిట్టగానే అనేది చెప్పుకో. అరే మాలు గుద్దురాట రాళ్ళు అన్నీ అలా ఇరికిచ్చి రాళ్ళతో నేసి గుద్ది పంపిద్దాం. అప్పుడు అన్నీ గుద్దుకుంటా వెనక జమాస్తుంది. జమాసి కళ్ళు దుకాణం జోగిపేట నుంచి ఇక్కడికి పోతుండే. ఇక్కడికి కాంపౌండ్ కాడి అది కూడా దొరకట్టుకుండు. ఇక ఏది సికింద్రాబాద్లో సామాన్ కొనవై కాడ అది దర్గా ఉంది. ఆ దర్గా కాడ దింపుతుంది దగ్గర. అట్లా పోయి వేసుకొని వస్తుంది. మళ్ళీ వచ్చిన సామాను కూడా బస్సులో వేసుకొని వచ్చిన బస్సులో అంటే ఆడ వాళ్ళు ఉంటారు. సికింద్రాబాద్కి వెళ్తుండే. సికింద్రాబాద్ కాడ వరగల్ బస్సు ఆగుతుండ్రు. ఆడికెళ్ళి వెళ్తుండే. ఆడికెళ్ళి వెళ్తుంది కానీ ఇక డ్రైవర్ల కూలలో పెట్టుకొని అమ్మాయిలలో పెట్టుకొని దాన్ని చేసినా కానీ వీడు వస్తేనేమో ఉండరు దించుతందుకు. ఓవర్ టైం అయితే 7 కాగానే చీకటి అవు ఎవరు తిరగపోదురు. పాపం ఓ నాడైతే చూడలేక డ్రైవర్ కండక్టర్ దించారు. అయ్యో ఒకతే ఉందని అంతా కూడా హెల్ప్ చేయకు. ఇప్పుడు మాట్లాడతాడు అన్ని ఏం చేసినావు అంటాడు. చెప్పు డాడీ ఇప్పుడు కోమోసి డబ్బల షర్ట్ ఎత్తేసి చెక్క డబ్బలు అలిగిపోయినాయి ఇట్లా. కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటుంది డాడీ. చెప్పు ఇప్పుడు. ఎవరు కళ్ళలో నీళ్ళు దుకాణం ఒకటే గంతే వచ్చి సాధించినట్టు. మాట్లాడరాదు అయితే మా అమ్మ గిట్టినాను నాయకుతోని మాట్లాడి నాయకుతోటి చేసే విధానమే రాదు. కానీ ముత్యాల దందల ఏ దందల ముత్యాల దంద కూడా రాలేవు. తీయాడ కొండపురం తాతకు చెప్పిన అవరు చెప్తే నేను ఒక్కదాని పోయినా నువ్వో నేను రానంటివి తర్వాత ఊరికి వస్తుంది. ఒకటే నీకు వస్తుంది ఏం రాదు. అప్పుడు అట్లా పెట్టుకుని దుకాణం సరిగ్గా పెట్టుకుని ఉంటే దుకాణం కిరాయి దొరుకుతుండే. అంటే అప్పుడు మిత్రులు ఉండే మిత్రులు వస్తువులు కాక అటు ఇటు పోవరకు దుకాణము ఇక అది ఉంటే దుకాణం ఉంటే ఇక వసూలు కావాలంటే ఆసాంలో కరెక్ట్ చూసి ఇచ్చినావా? లంగపాసు దొంగలకు లంగలకి ఇస్తే ఆ ప్లాట్ అమ్మితే మన ఆయనకి ఇస్తే మన ఆయనకి ఇచ్చి చెప్పినావా? 60,000 ప్లాట్ అమ్మి అయ్యది అప్పుడు మనము చెప్పినావు. అయినా కానీ అప్పుడు ఏం నాకేం అప్పు చెప్పలేదు. అది అమ్మినాక తర్వాతనే వచ్చి అప్పుడు సోని 7 నెలల కడుపుంది మాట. కుమారితో ఉన్నప్పుడు కిరాయికి ఉన్నప్పుడు మిత్రులు ఇచ్చిరా మీ ఆయన అమ్మరాలే అడిగి గా పైసలు మీకు లేదు. ఏమో మరి నాకు తెలుసు. అమ్మ కొడుక అయితే ఇప్పుడు ఉంటే అడుగుతుంటే
ఆ పైసలు అడుగుతుందనే నొలి పెట్టుకున్నట్టుంది అయితే ఎవరు మీ నాన్న మరి పొలం చేతలు ప్లాట్ మీద ఇచ్చిండు కదా ఆమె ఏడు అడుగుతుందని నొలి పెట్టుకుంటే నాకేం తెలుసు ఆ పైసలు ఉట్టిగానే పోయినాయి తీసుకురా భగవంతునికి దంద సరిగా దంద ఎడ చేసినాం చేయలేదు ఈ మిత్రులకు నడిపించుడుకు దంద ఎడ చేసినాం ఆ కూర్చుని తినుడికి ఆయన అటు అందులో ఇంకా హుషారు ఏ పట్టుకండి ఆమె లేకపోతే సప్నల కంటే ఎక్కువ అప్పవు మంచి అప్పుడే లక్ష తెచ్చిచ్చినాం మన అమ్ముకొని ఇస్తుంది అమ్మించిన మాట అమ్మి ఎవరైనా ఉన్నది అమ్మి అమ్మి ఉన్నది అమ్మి మీ తొలగిస్తారే అసలు చదివినా కానీ మరి నువ్వు నేనంటే చదువులేదు దాన్ని తెలియలేదు దాన్ని చెప్పు అప్పుడు ఆ కాలమాట ఏ కాలమైనా ఏదైనా కానీ కలిసి చేసుకుంటూనే అవుతుందయ్యా ఫోన్ చేయి బాయ్ మమ్మీ బాయ్ చూసిన వాళ్ళందరూ